ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను పథేర్ పాంచాలి అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తకాన్ని రచించిన వారు శ్రీ విభూతి భూషణ్ బెనర్జీ గారు. వీరు ఈ పుస్తకాన్ని బెంగాలీ భాషలో రచించారు. దీనిని తెలుగు భాషలోనికి శ్రీ మద్దిపట్ల సూరి గారు అనువాదం చేశారు. ఇంకా పఠనం కొనసాగిస్తానండి. ఈ సాయంత్రమే భాగోతులు వస్తున్నారని హఠాత్తుగా తెలిసింది. అప్పుకి ఒంట్లో రక్తం పరుగులెత్తినట్లయింది. కుమార్పాడ మలుపులో మధ్యాహ్నం నుంచి కుర్రాళ్ళందరితో కలిసి నుంచోగా చివరికి అంత దూరాన ఓ ఎద్దుబండి కనిపించింది. దుస్తుల పెట్టెతో ఉన్న బళ్ళు 1, 2, 3, 4, 5 పటు వేలితో చూపిస్తూ ఒక్కొక్కటే లెక్క పెడుతూ, అప్పుదా, మనం వీటి వెనకాలే బసల్లోకి వెళ్ళి చూసేద్దాం, వస్తావా అన్నాడు. ఆ బళ్ళ వెనక వేషాల వాళ్ళు వస్తున్నారు. పటు ఒక గడ్డం ఉన్న మనిషిని చూపిస్తూ, ఈయన రాజువేషం వేస్తాడల్లే ఉంది కాదు అప్పుదా అన్నాడు. వాతావరణం ఒక్కసారిగా అంతా మారిపోయింది. అప్పు మంచి ఉత్సాహంతో ఇంటికొచ్చి చూసేసరికి వాళ్ళ నాన్న వసారాలో కూర్చుని ఏమిటో రాసుకుంటూ గొణుక్కుంటున్నాడు. ఆయన వైఖరిని బట్టి వీధి భాగోతులు వస్తున్నారని నాన్నకి కూడా తెలిసింది. అందుకనే ఇంత హుషారుగా ఉన్నాడు అనుకున్నాడు. ఉత్సాహంతో చేతులు తిప్పుతూ, 5 బళ్ళ దుస్తులు సామాన్లు వచ్చాయి నాన్న, ఎలాంటి జట్టో అన్నాడు. హరిహరుడు ఏదో రాసుకుంటూ కూర్చున్నాడు. తలెత్తి ఆశ్చర్యపోతూ, ఎవరి దుస్తులురా అని అడిగాడు. అప్పు విస్తుపోయాడు. ఇంత మహత్తర సంఘటన నాన్నకు తెలియదన్నమాట. నాన్న స్థితికి నిజంగా జాలిపడాల్సిందే అనుకున్నాడు. పొద్దున్నే లేచి అప్పు చదువుకుంటూ కూర్చోవాలి. కాసేపు అయ్యాక వాడు ఏడుపు మొహం పెట్టి, నేను రచ్చబండ దగ్గరికి వెళ్తున్నాను నాన్న, అందరూ వెళుతుంటే నేను ఒక్కడిని ఇక్కడ చదువుకుంటూ కూర్చోనా, భాగవతం మొదలెట్టేస్తే అన్నాడు. చదువు కూర్చుని చదువు మొదలు పెడితే మధ్యలో చప్పుడు వినపడుతుందిలే, అప్పుడు వెళ్ళొచ్చు, ఇప్పటి నుంచి ఎందుకు అన్నాడు తండ్రి. కుర్రవాడు పెద్దవాడవుతున్నాడు. తాను ఇటీవల తరచూ పొరుగుళ్ళు తిరగవలసి వస్తోంది. ఇంట్లో ఉన్న 4 రోజులు పిల్లవాడిని కళ్ళ ముందు నుంచి కదలనీయడానికి మనస్కరించటం లేదు. అభిమానంతో కోపంతో అప్పు కళ్ళలో నీళ్లు గిర్రును తిరిగాయి. వాడు ఏడుపు గొంతు పెట్టి ఎక్కాల పుస్తకం తీసి చదవటం మొదలుపెట్టాడు. భాగవతం మొదలెట్టడానికి చాలా వ్యవధి ఉందని తెలిసింది. అప్పుడిహ అప్పు తల్లి దగ్గరకు వెళ్ళి తండ్రి తన విషయంలో చేస్తున్న అత్యాచారాన్ని వర్ణించి చెప్పాడు. సర్వజయ వచ్చి, వాణ్ణి విడిచిపెట్టరాదుటండి, ఏడాదికి 1 రోజు, మీరు ఏడాదిలో 9 నెలలు ఇంటి పట్టునే ఉండరాయే, ఈ 1 రోజు చదువుకి వాడు ఏం తర్కాలంకార పండితుడు అవ్వబోతాడా ఏం అన్నది. వాడికి సెలవు దొరికింది. మధ్యాహ్నమంతా రచ్చబండ దగ్గరే గడిపాడు. రాత్రి భాగవతానికి ముందు పెందరాళ్ళే ఇంటికి అన్నానికి వచ్చాడు. తండ్రి వసాలలో కూర్చుని రాసుకుంటున్నాడు. మామూలు రోజునైతే ఈ వేళప్పుడు అప్పు తండ్రి దగ్గర పుస్తకం తీసుకుని కూర్చోవాలి. కుర్రవాడికి ఎక్కడ తిక్కరేగుతుందో అన్న భయంతో వాణ్ణి హుషారుగా ఉంచడానికి రకరకాల తమాషాలు చేసేవాడు తండ్రి. చప్పున కళ్ళు మూసి తెరిచే లోపన చప్పున పలక మీద రాయి చూద్దాం. అప్పు తండ్రి మాటలకు సంతోషిస్తూ గబగబా రాసి తీసుకొచ్చి, ఇది అయిపోయిందిగా, ఇక నేను వెళ్తాను నాన్న అనేవాడు. వెడుదువు కానీ, ఇప్పుడే వెడుదువు కానీ, ఏది చప్పున రాయి మరి అని ఇంకొక చక్కని కథ చెప్పేవాడు తండ్రి. అప్పు మళ్ళీ సంతోషంతో మురిసిపోయేవాడు. కానీ ఇవాళ బయట నుంచి ఏదో శక్తి తనని తండ్రి దగ్గర నుంచి లాక్కుని వెడుతున్నట్లు అనిపించింది అప్పు మనస్సుకి. తండ్రి నిర్జనంగా ఉన్న వరండాలో రాసుకుంటూ కూర్చున్నాడు. తనని కూర్చోమనే దమ్ము లేదు ఆయనకు. ఒకవేళ కూర్చుని చదువుకోరా అని అంటే ఇంకే ఉంది, 4 పక్కల నుంచి పెద్ద గందరగోళం బయలుదేరుతుంది. కాదు అలా వీల్లేదు, భాగవతం మొదలెట్టేస్తుంటే అంటారు అందరూ. ఏ బలీయమైన ఉల్లాసపు శక్తో తన తండ్రిని దుర్బలుణ్ణి నిస్సహాయుణ్ణి చేసేసి ఉంటుంది. తండ్రి విషయమై అప్పు మనసు అదోలా అయిపోయింది. అప్పు, నేను కూడా వస్తానని నువ్వు చెప్పు అమ్మతో అన్నది దుర్గ. అక్క నాతో కూడా వస్తే ఏం అమ్మా, వెదురువాసాలు అడ్డం కట్టి ఆడవాళ్లకు ఏర్పాటు చేసిన చోట కూర్చుంటుంది అన్నాడు అప్పు. ఇప్పుడు వద్దులేరా, నేను వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు మేమంతా వస్తాం తర్వాత, అది కూడా మాతో కలిసి వస్తుందిలే అన్నది వాళ్ళమ్మ. భాగవతం జరిగే చోటికి వెళ్ళబోతుండగా దుర్గ అప్పుని వెనక్కి పిలిచింది. అప్పు, ఇలా రారా అని. వాడి దగ్గరికి రాగానే నవ్వుముఖం పెట్టి, చెయ్యి చాచు అన్నది.
చెయ్యి చాచగానే ఓ అర్ధణ వాడి చేతిలో పెట్టి గుప్పిట మూయించి పట్టుకుని చీనీ పళ్ళైనా పంచదార జీడీలైనా కొనుక్కుని తిను అని చెప్పింది. అంతకు ఓ వారం రోజుల క్రితం అప్పు పిల్లిలాగా మెల్లిగా వచ్చి, అక్క, నీ బొమ్మల పెట్టెలో డబ్బులు ఏమైనా ఉన్నాయా? నాకు కానీ ఇద్దు అని అడిగాడు. ఏం చేస్తావురా డబ్బులు, ఎందుకు అని అడిగింది. అప్పు అక్క ముఖం కేసి చూసి నవ్వుతూ, చీనీ పళ్ళు కొనుక్కుని తింటాను అని కొంచెం సిగ్గుపడుతూ మళ్ళీ నవ్వాడు. వైష్ణవుల తోటలో వాళ్ళు మంచె కట్టారక్క. ఎన్ని చీనీ పళ్ళు అనుకున్నావు? 2 గంపలు, కానీకి 6ట. ఇంతంత పెద్ద పళ్ళు, ఎర్రగా సింధూరంలా ఉన్నాయి. సతు కొనుక్కున్నాడు, సాధన్ కూడా కొనుక్కున్నాడు అని ఒక నిమిషం ఆగి, ఉన్నాయా అక్క అని అడిగాడు. ఆ రోజున దుర్గ బొమ్మల పెట్టెలో ఏ గానీ కూడా లేదు. ఏమీ ఇవ్వలేకపోయింది. అప్పు ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోవటం చూసేసరికి దుర్గ మనస్సుకి చాలా కష్టం వేసింది ఆ రోజున. అంచేత సాయంత్రం ఈ ఉత్సవం పేరుతో తండ్రిని ఒక అర్ధణ అడిగి తీసుకుంది. బంగారపు బొమ్మలాంటి తమ్ముడు. వాడి పంతం తీర్చలేకపోతే దుర్గ దొడ్డ హృదయానికి ఎలాగో ఉంటుంది. అప్పు వెళ్ళిపోయాక వాళ్ళమ్మ ఏటి నుంచి వచ్చి, ఒక్క పని చేసి పెట్టవే అమ్మాయి, రాను వాళ్ళ తోటలోకి వెళ్ళి 2 కరివేపాకు రెబ్బలు తెచ్చిపెట్టవే, తమ్ముడికి ఒంట్లో బాగుండలేదు, కాస్త కారప్పొడి కొడతాను అన్నది. తల్లి మాట అనడమే తరువాయిగా దుర్గ ఒక్క పరుగు మీద రాణు వాళ్ళ తోటలోనికి పరిగెత్తింది. తోటలో మనిషెత్తున పెరిగిన చెట్లలో కరివేప మొక్కలు వెతుక్కుంటూ చిన్నప్పుడు అత్తయ్య దగ్గర నేర్చుకున్న పాటలు పాడుకోసాగింది. నాటకం ప్రారంభమైంది. ఇతరులు కానీ ఇతర ప్రపంచం కానీ ఏమీ లేదు. అప్పు వాడికెదురుగా నీలమణి హజ్రా జట్టు మాత్రమే ఉన్నది. సంధ్యపడబోయే ముందు వాయులీనం మీద యమున కళ్యాణి ఆలాపించాడు. అతడు చాలా ఘటికుడైన వాయులీన విద్వాంసుడు. పల్లెటూరి కుర్రవాళ్ళు ఇంత చక్కటి వాద్యాన్ని ఇదివరకెప్పుడూ విని ఎరగరు. ఉదాస కరుణస్వరం విన్నట్లుంది. హృదయాన్ని ఎక్కడికో తీసుకుని వెళ్తుంది. నాన్న వసారాలో కూర్చుని ఇంకా ఏదో రాసుకుంటూనే ఉండిపుంటాడు. అక్క వద్దామని ఉబలాటపడినా రాలేకపోయింది. జరీదుస్తులు ధరించి గ్యాసు లైట్లు వేళ్లాడుతున్న సభాస్థలికి రాజు మంత్రులు రావటం ప్రారంభం కాగానే ఇలాంటిది నాన్నకి చూడడానికి లేకపోయింది కదా అని అనిపించింది. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు. తమ వీధిలో రాని వాళ్ళంటూ లేరు. నాన్న ఇంకా ఎందుకని? నాటకం సాగిపోతోంది గబగబా. ఇదివరకు ఇక్కడి పిల్లలంతా ఈ నాటకం వేయటం చూశాడు అప్పు. కానీ అదెక్కడా ఇదెక్కడా? ఈ దుస్తులు, ఈ రంగులు, ఈ మొహాలు సరిగ్గా కనపడుతున్నట్టిట్రా నీకు అని హఠాత్తుగా వెనక నుంచి అడిగారెవరో. వాళ్ళ నాన్న ఎప్పుడొచ్చి వెనకాల కూర్చున్నాడో అప్పు ఎరగడు. నాన్న, అక్కొచ్చిందా? వాసాలు అడ్డం కట్టిన చోట ఆడవాళ్ల చోటులో కూర్చుందనుకుంటా అన్నాడు. మంత్రి కుట్ర మూలంగా రాజు రాజ్యాన్ని కోల్పోయి భార్యా పిల్లలతో అడవికి వెళుతున్నప్పుడు వాయులీనం మీద విషాద గీతం వినిపించింది. రాజు అప్పుడిహ కరుణరసం ఉట్టిపడేటట్లు ఒప్పించేందుకు భార్య పిల్లల చేతులు పట్టుకుని ఒక్కొక్క అడుగే వేస్తూ ఆగడం మొదలెట్టాడు. మళ్ళీ మరో అడుగు ముందుకు వేసేవాడు. వాస్తవ జగత్తులో నిజంగా అరణ్యాలకు బయలుదేరిన రాజు కేవలం మతి సరిగ్గా లేకపోతే తప్ప ఇంతమంది ఎదుట ఇలా నడవడు. నమ్మిన బంటు అయిన సేనానాయకుడు కోపంతో మూర్ఛరోగి కంటే అన్యాయంగా వణకడం మొదలెట్టాడు. అప్పు రెప్పవాల్చకుండా తన్మయుడై చూస్తూ విస్తుపోతున్నాడు. ఇలాంటిది వాడెన్నడూ చూసి ఎరగడు. తర్వాత రాజు ఎక్కడికి వెళ్ళాడో, రాణి ఎక్కడికి వెళ్ళిందో, కారడవిలో రాజకుమారుడు అజయుడు, రాజకుమార్తె ఇందులేఖ ఇద్దరూ తిరుగుతున్నారు. వాళ్ళ మొహం చూసిన వాళ్ళెవ్వరూ లేరు. దారి చూపిస్తూ వెంట పెట్టుకుని వెళ్ళేవాళ్ళు లేరు. తమ్ముడికి పళ్ళు ఏదైనా తీసుకొద్దామని కొంచెం దూరం వెళ్ళిన ఇందులేఖ తిరిగి రాలేదు. అజయుడు అక్క కోసం అడవంతా వెతుకుతూ కనపడుతున్నాడు. హఠాత్తుగా తర్వాత నది ఒడ్డున అక్క శవం కనట్టపడింది. ఆకలికి ఆగలేక ఏ విషఫలమో తినేసరికి చచ్చిపోయింది. ఆ తర్వాత అజయుడి ఏడుపు పాట, ఎటకేగితో ప్రియ సోదరి అంటూ. ఇంతవరకు తన్మయుడై అలాగే చూస్తున్నాడు అప్పు. ఇంకా ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టాడు. కళింగరాజు విచిత్రకేతుల కత్తి యుద్ధం ఎంత అద్భుతంగా ఉంది. పోతాయి. వేలాడుతున్న లైట్లు పప్పు అయిపోతాయి. లేదా దగ్గరగా ఉన్న ఏ దౌర్భాగ్య ప్రేక్షకుడి కళ్ళైనా ఎగిరిపోతాయని లైట్లు జాగ్రత్త, లైట్లు జాగ్రత్త అని కేకలు బయలుదేరాయి.
కానీ అద్భుతం ఆ యుద్ధ కౌశలం. ఏమీ పోలేదు, ఎలా ఉన్నవి అలాగే ఉన్నాయి అన్నీ. శభాష్ విచిత్రకేతు. మధ్యలో హార్మోనిస్టు, తబలిస్టు, వంతపాటగాళ్ళు కలిసి చాలాసేపు పాటలు, దరువుల కుస్తీ పట్టారు. ఆ సమయంలో తండ్రి అప్పుని పిలిచి, నిద్రొస్తోందా, ఇంటికి పోదామా అని అడిగాడు. నిద్ర, వెధవ నిద్ర. ఏమైనా సరే ఇంటికి వెళ్ళదలుచుకోలేదు అప్పు. తండ్రి బయటికి పిలిచి, ఈ అర్ధణ దగ్గర పెట్టుకో, ఏమన్నా కొనుక్కొని తిను, నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి అర్ధణ ఇచ్చి వెళ్ళాడు. ఒక కానీ పెట్టి తమలపాకు బీడా కొనుక్కుని వేసుకుందామని అనిపించింది వాడికి. ఆ దుకాణం దగ్గర జనం గుమిగూడి ఉండటం చూసి దగ్గరకు వెళ్ళి చూసి నిర్ఘాంతపోయాడు. సేనాపతి విచిత్రకేతు. అతడి చుట్టూ రథోత్సవంలో మూగినట్లు మూగారు జనం. ఇది మరీ ఆశ్చర్యం. రాజకుమారుడు అజయుడు ఎక్కడి నుంచో వచ్చి విచిత్రకేతు భుజం మీద చెయ్యేసి, ఓ కానీ పెట్టి తమలపాకు బీడా కొనిపెట్టావు కిషోర్దా అని అడుగుతున్నాడు. రాజకుమారుడి మీద సేనాపతి భక్తి విశ్వాసాలు ఉన్నట్లు నిదర్శనాలు ఏమీ కనిపించడం లేదు. ఆ చెయ్యి విదిలించి పారేసి, పో, నేనే డబ్బులు పోగు చేసుకుని కూర్చోలేదు. అప్పుడు సబ్బు మీరిద్దరూ రుద్దుకుంటూ నన్ను ఏమన్నారు అని అడిగాడు. కొనిపెట్టవు కిషోర్దా, నీకు నేనెప్పుడూ ఏమీ పెట్టలేదు అన్నాడు మళ్ళీ రాజకుమారుడు. విచిత్రకేతు చెయ్యి విదిలించుకుని వెళ్ళిపోయాడు. అప్పు ఈడే ఉంటుంది, చక్కగా చూడముచ్చటగా ఉంటాడు, చక్కటి గొంతు కూడాను. అప్పు ముగ్ధుడే ఆ కుర్రవాడికేసి చూస్తూ నుంచున్నాడు. పలకరించుదామని మహా అనిపిస్తోంది వాడికి. చటుక్కున ఏ ఆకర్షణ వల్లనో సాహసించి ముందుకొచ్చాడు. కొంచెం సిగ్గుపడుతూ, తమలపాకు బీడా వేసుకుంటావా అని అడిగాడు. అజయుడు కొంచెం విస్తుపోయాడు. నువ్వు కొని పెడతావా, ఏది తెచ్చిపెట్టు మరి అన్నాడు. ఇద్దరికీ నేస్తమైంది. నేస్తమనటం పొరపాటు. అప్పు ముగ్ధుడు, తన్మయుడు అయిపోయాడు. ఈ రాజపుత్రుడైన అజయుణ్ణే తాను ఇన్నాళ్ల నుంచి భావనా వీధిలో పరికిస్తూ వచ్చాడు. తన తల్లి చెప్పిన వందల కొలది కథల ద్వారా చిన్నప్పటి కలలన్నీ ముచ్చటగా రూపకల్పన చేయడంతో వాడి ప్రాణం ఈ మూర్తిని చూడడానికే తహతహ పడుతోంది. ఈ రూపు, ఈ కళ్ళు, ఈ ముఖం, ఈ కంఠమే సరిగ్గా తాను కోరుకున్నట్లే. మీ ఇల్లెక్కడ తమ్ముడు? నాకు ఎవరింట్లోనో భోజనం ఏర్పాటు చేశారు. వాళ్ళింట్లో భోజనాలు పొద్దుపోతూ ఉంటాయి. మీ ఇంట్లో ఎవరు భోంచేస్తున్నారు అని అడిగాడు అజయుడు. సంతోషంతో అప్పు ఒళ్ళు గరిపొడిచింది. మా ఇంటికి భోజనానికి వచ్చిన అతడు ఇవాళిక్కడ తబలా వాయిస్తున్నాడు భాయి. రేపటి నుంచి నువ్వురా, నేనొచ్చి పిలుచుకొని వెళ్తాను. ఆ తబలా వాయించే అతను నువ్వు ఇదివరకు భోంచేస్తున్న ఇంటికి ఎడతాళ్లే అన్నాడు. ఇద్దరూ కాసేపు అటు ఇటు తిరిగాక, నేను వెడతాను తమ్ముడు, చివరి సీనులో నా పాట ఒకటి ఉంది. నా పాట ఎలా ఉంది నీకు అని అడిగాడు అజయుడు. తెల్లవారకట్ల నాటకం అయిపోయాక అప్పు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక, నాటకం ఎలా ఉందిరా అప్పు అని అడిగింది వాళ్ళక్క. నిర్మానుష్యంగా ఉన్న కీకారణ్యంలో రాజకుమారి ఇందులేఖ ఏమన్నదో గుర్తుకొచ్చింది వాడికి. ఏదో మైకం కమ్మినట్లయింది వాడికి. పట్టలేని సంతోషంతో, రేపటి నుంచి అజయుడి వేషం వేశాడే ఆ అబ్బాయి మన ఇంటికి భోజనానికి వస్తాడమ్మా అని చెప్పాడు. ఇద్దరు వస్తారా? ఇద్దరికీ ఎక్కడి నుంచి అన్నది తల్లి. ఆహాహా కాదు, ఒకడు వెళ్ళిపోతాడు, అజయుడు మాత్రమే వస్తాడు అన్నాడు అప్పు. ఎలాంటి నాటకం రా అప్పు, ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. ఆ రాజకుమార్తె చచ్చిపోయినప్పుడు పాడిన పాట ఎంత బాగుందిరా అన్నది దుర్గ. రాత్రి నిద్రలో ఎక్కడి నుంచో నాటకంలో పాటలు వినిపిస్తున్నట్లు ఆలాపనగానే ఉంది వాడికి. తెల్లవారి కొంచెం పొద్దెక్కాక మెలకువ వచ్చింది వాడికి. తెల్లవారుజామున పట్టింది నిద్ర. అంత మంచి నిద్ర పట్టలేదు. చురుకు చురుక్కున ఎండ కళ్ళల్లోకి వచ్చి పొడుస్తోంది. కళ్ళు మంట పుట్టి నీళ్లు కారాయి. కానీ వాడి చెవుల్లో ఇంకా ఆ నాటక సంగీతం వినిపిస్తున్నట్లే ఉంది. ఇంకా నాటకం దగ్గర కూర్చుని ఉన్నట్లు నీలాటి రేవుకి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వెళ్తున్న ఆడవాళ్లను చూస్తుంటే వారిలో ఒక ఆమె ధీరావతిగాను, మరొకావిడ కళింగదేశపు మహారాణిగాను, ఇంకొక ఆమె రాజకుమారుడు అజయుడి తల్లి వసుమతిగాను అప్పు మనస్సుకి తోచింది. అక్క మాట్లాడే ప్రతి మాటలోనూ, కాళ్ళు చేతుల కదలికల్లోనూ రాజకుమార్తె ఇందులేఖ రూపురేఖలు అచ్చుగుద్దినట్లు కనిపించసాగాయి. నిన్న ఇందులేఖ వేషం వేసుకున్నవారు తనకు బాగానే నచ్చారు. కానీ రాజకుమార్తె ఇందులేఖ తన ఊహ ప్రకారం అచ్చంగా అక్కలాగా అంతంత కళ్ళు, అంత అందమైన ముఖం, అలాంటి తలకట్టు, అలాంటి రంగు కలదే అయి ఉంటుంది.
ఇందులేఖ తన సౌజన్య మధురిమతో ఆ కాలంలో అప్పుడు అలా జీవయాత్ర ముగించాక మళ్ళీ ఇప్పుడు తన అక్క రూపంలో ఇలా పుట్టి ఉంటుంది. అంచేతనే నిన్న ఇందులేఖ మాటల్లో నడకల్లో అక్క రూపు అలా కొట్టవచ్చినట్లు కనిపించింది. కారడవిలో ఆ రాజపుత్రి ఎంతో ఆపేక్షతో తమ్ముణ్ణి కావిలించుకుని కూర్చున్నప్పుడు వాడికి పళ్ళు తెచ్చి పెడదామని ఒంటరిగా వెళ్ళి అడవిలో దారి తప్పిపోయినప్పుడు అప్పు మనస్సుకి అక్క మాకాల్పండు కోసం వెళ్ళిన నాటి సంఘటన చటుక్కున స్ఫురించింది. ఇక్కడితో ఈ పఠనం ఆపేస్తానండి. చివరికి రేపు మళ్ళీ తరువాయి భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు గనక పథేర్ పాంచాలి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.